ఓకే, మనతో ప్రెసిడెంట్గా పోటీ చేసిన శివ సూర్య నారాయణ గారు అలియాస్ బబ్లు అంట. అదేదో మూవీలో ముద్దు పేరున్నట్లు కోర్టు మొత్తం ఈయన గారిని బబ్లు అని పిలుస్తారంట. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ మేము వినికిడిలో విన్నది ఏంటంటే లాస్ట్ ఎలక్షన్స్లో చాలా దగ్గరగా వెళ్ళి ఓడిపోయారని చెప్పి విన్నాము. సో దాన్ని రికవర్ చేయడానికి ఇయర్ ఎలాంటి హడావిడితో ముందుకు వస్తున్నారు? లాస్ట్ ఇయర్ చాలా మందిని పర్సనల్గా కలవలేకపోయామండి. దానివల్ల కొంతమంది కొంచెం మనస్తాపం చెందారు. దాన్ని రికవర్ చేసుకొని ఈసారి ప్రతి ఒక్క మెంబర్ని కలుస్తూ మన యొక్క బార్ అసోసియేషన్ యొక్క మేము ఎలా డెవలప్ చేయగలుగుతున్నాము, ఎలా చేస్తాము అనేది అందరికీ విపులంగా చెప్తున్నాము. అందరైతే మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఈసారి కంపల్సరీగా మేము విజయ బాటల్లో గడిస్తామని చెప్పి. సార్ మీరు గెలిస్తే ఎలాంటి హామీలు ఇస్తున్నారు? మేము బార్ అసోసియేషన్కి సైకిల్ స్టాండ్, స్కూటర్ స్టాండ్ కరెక్ట్ చేయడం ఒకటి, తర్వాత జూనియర్ అడ్వకేట్స్కి వెల్ఫేర్ ఫండ్స్ కానివ్వండి, తర్వాత వాళ్ళకున్న సమస్యలు కావండి, తర్వాత అలానే మన కోర్టు యొక్క ప్రాంగణం క్లీన్ చేయటం కానీ, గ్రీనరీ చేయించడం కానీ, ఇంకా అనేక కార్యక్రమాలు అంటే తర్వాత బార్ అసోసియేషన్కి ఇంతవరకు జనరేటర్ అంటూ లేదు. దాన్ని మేము రాగానే ఇమీడియట్గా చేస్తామని చెప్పి బార్ అండ్ బెంచ్ రిలేషన్స్ కానీ, అలాగే తర్వాత జూనియర్ గుమస్తాలకి జూనియర్ అడ్వకేట్స్కి సీనియర్ అడ్వకేట్స్కి ఉన్న రిలేషన్స్ని పెంచడం కానీ, తర్వాత సీనియర్స్కి సపరేట్ ఛాంబర్ సేవలు చేయడం కానీ, లేడీస్ అడ్వకేట్స్కి వాళ్ళ యొక్క బాధలు తెలుసుకొని వాళ్ళ యొక్క అవసరాలు ఏంటో గుర్తించి వాళ్ళకి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అవన్నీ కూడా అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, నన్ను మంచి ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే సార్, మీరే గెలుస్తారని ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్.